Hello everyone. So again, 25 reasoning questions. Okay. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పీవైక్యూస్ ఈరోజు 25 చెప్తాను. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే as the second number is related to the first number and the fourth number is related to the third number. ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి ఏ రిలేషన్ అయితే ఉందో అదే రిలేషన్ థర్డ్ నెంబర్ కి ఫోర్త్ నెంబర్ కి ఉందంట. సో ఆ రిలేషన్ అంటే ఫైండ్ అవుట్ చేసి అది యూస్ చేసి ఫిఫ్త్ నెంబర్ కి పెట్టి సిక్స్త్ నెంబర్ ఏమొస్తుందని కనుక్కోమంటున్నారు. సో 1934 ఎలా అయ్యింది? సో 34 అంటే దగ్గరగా ఉన్న 1938గా. 38 అంటే 19 ఇంటూ 2నేగా. 19 ఇంటూ 2 38. దాని నుంచి -4 చేస్తే 34 వచ్చింది. ఇది మన అజంప్షన్, అంటే దాన్ని ఇంటూ 2 చేసి -4 చేయటం. సో అదే సేమ్ ఇది సెకండ్ కూడా చూద్దాము. ఒకవేళ సాటిస్ఫై అయితే అదే మనము థర్డ్ పేర్ కూడా అప్లై చేద్దాము. ఫస్ట్ లెటర్ సెకండ్ పేర్ లో 5 ఇంటూ 2 ఎంత? 10. 10 - 4 ఎంత? 6 వచ్చిందిగా. సో సెకండ్ దానికి అప్లై చేయండి. 27 ఇంటూ 2 ఎంత? 54. 54 -4 ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చి 50. నెక్స్ట్ క్వశ్చన్. 4 3 16 అవుతుంది. 4 3 16 ఒక సెట్, 6 4 28 ఇంకో సెట్. సో 4 3 16. ఫోర్ ఇంటూ 3 12 కదా. 12 + 4 కదా 16. ఇది చూడండి, 6 4 28. 6 ఇంటూ 4 ఎంత? 24. 24 + 4 28. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేసి +4 చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. సో ఇది ఈ ప్రాసెస్ ని కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో దేనికి సాటిస్ఫై అవుతుంది అనేది చెక్ చేయాలి మనం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 5 ఇంటూ 2 ఎంత? 10. 10 + 4 49 కాదుగా. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, 8 ఇంటూ 2 16. 16 + 4 20గా. ఇక్కడ కూడా వచ్చింది 20గా. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which two signs should be interchanged to make the equation correct? సో ఫస్ట్ ఆప్షన్ ఇంటూ మైనస్ చూద్దాము, ఇంటర్చేంజ్ చేద్దాం. 171/3 ఇంటూ 16 + 72 - 412. 3 how many times? 3 5 15, 3 7 21. So 57 into 16. 16 sevens how much? 112. 16 fives 80. 80 + 11 91. 912 + 72 చేస్తే ఎంత అవుతుంది? 984 అవుతుంది. 984 నుంచి 412 సబ్ట్రాక్ట్ చేస్తే 4 - 2 2, 8 - 1 7, 9 - 5 9 - 4 5. అదే కదా వాడు అడిగింది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఇంటూ అండ్ సబ్ట్రాక్షన్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఆడ్ వన్ అవుట్. ఈ పొజిషన్ ఎంతమ్మా? 5.
బి పొజిషన్ 2, వి పొజిషన్ 22. ఇవి రెండు ఆపోజిట్ పేర్స్ అనుకుంటా. ఈ 5 లోంచి -3 చేస్తే 2 వచ్చింది. నెక్స్ట్ జి పొజిషన్ 7 అమ్మా, ఈ పొజిషన్ 5 అమ్మా, టీ పొజిషన్ 20 అమ్మా. సో ఇవి రెండు ఆపోజిట్ పేర్స్ ఓకే, కానీ ఇక్కడ -2 చేశారు. సో -2 చేయాలా -3 చేయాలా అనేది మీకు నెక్స్ట్ ఆప్షన్ చూస్తే అర్థమవుతుంది. బి పొజిషన్ 2 అమ్మా, వై పొజిషన్ 25 అమ్మా, వై పొజిషన్ 25. ఇవి రెండు పేర్సేగా. ఈ బిని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు, 28 గా కూడా రాసుకోవచ్చు కదా. 28 -3గా 25 అంటే -3 చేయాలి, -2 కాదు. సరే, 4th వన్ కూడా చూడండి. జే పొజిషన్ 10 అమ్మా, జీ పొజిషన్ 7 అమ్మా, పి పొజిషన్ 17. 10, 17 ఆపోజిట్ పేర్స్. 10 -3 7గా, ఇక్కడ -2 చేశారు. సో ఇది ఆడ్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which two signs should be interchanged to make the given question correct, equation correct? మళ్ళీ ఇంటర్చేంజ్ కి వచ్చాము. ప్లస్ ఇంటూ ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ లో. 17 ప్లస్ 4 ఇంటూ 6 by 2 minus 27. 2 ones 2 twos. 17 minus 27 అంటే -10 plus 12 92 నా కాదుగా. నెక్స్ట్ డివైడెడ్ బై ఇంటూ అంటే ఇంటూ ప్లేస్ లో డివైడెడ్ బై పెట్టాలి. 17/4 ఇది పాసిబుల్ కాదు కదా. సో ఇది కూడా కాదు, సాటిస్ఫై అవ్వదు. కాకపోతే ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేసి చూద్దాము. 17 into 4 minus 6/2 plus 27. 17 4 ఎంతమ్మా 68 minus 2 1s 2 3s -3 plus 27 అంటే ప్లస్ 24 కదా. 68 plus 20 88. 88 plus 4 92. సాటిస్ఫై అయ్యిందిగా. ఇదే మన ఆన్సర్ అవుతుంది. 6th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ లెటర్ అబ్జర్వ్ చేయండి. టీ పొజిషన్ వాల్యూ 16, టీకి వచ్చి 20 తెలీదు. బికి 28 అవుతుంది, 2 అవుతుంది. ఎఫ్కి వచ్చి 6 అవుతుంది. అంటే +4 కదా. 20 + 4 ఎంత 24. 24 అంటే మనకేం కావాలి, ఎక్సే కదా. ఎక్స్ తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఇది కాదు, ఇది వై తో స్టార్ట్ అవుతుంది. సరే, సెకండ్ లెటర్ చూడండి. ఇక్కడ ఎన్, సారీ అది వై కదా. సెకండ్ లెటర్ ఏమున్నాయి, ఎం వై ఎన్ ఉంది. సో 3 డిఫరెంట్ గా ఉన్నాయి కదా. సో సెకండ్ లెటర్ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, క్యూ పొజిషన్ 17, ఓ పొజిషన్ 15, పొజిషన్ తెలీదు, కే పొజిషన్ 11 అండ్ ఐ పొజిషన్ 9. -2 కదా, అవునా. 17 - 2 15, 15 - 2 13. సారీ, 13 - 2 11. 13 అంటే ఏ లెటర్ వస్తుందమ్మా, ఎం వస్తుంది. సెకండ్ లెటర్ ఎం ఉండాలి, ఇక్కడ సెకండ్ లెటర్ వై ఉంది, సెకండ్ లెటర్ ఎన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ లెటర్ ఫోర్త్ లెటర్ చెక్ చేయాల్సిన పని లేదమ్మా, టైం వేస్ట్ చేసుకోకండి. 7th క్వశ్చన్ చూడండి. ఫ్యామిలీ రిలేషన్స్ ఇచ్చారు. సో ప్లస్ అంటే ఏంటమ్మా, ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అంటే ఎన్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. తర్వాత హ్యాష్ అంటే ఈజ్ మదర్ ఆఫ్ బి, డి ఈజ్ మదర్ ఆఫ్ జి. తర్వాత డాలర్ అంటే ఫాదర్, జి ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. సో హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు బి. సో ఎన్ ఎవరమ్మా, బి వాళ్ళ ఫాదరేగా, అంటే పెటర్నల్ గ్రాండ్ ఫాదరేగా. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ రింగ్స్ ఆర్ ఫింగర్స్. Some rings are fingers. Some fingers are toes. No toe is earring. No earring is a ring. అసలు రింగ్ కి ఇయర్ రింగ్ కి సంబంధం ఉందా లేదా అని మనం చెప్పగలమా, చెప్పలేము. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. సమ్ టోస్ ఆర్ రింగ్స్. టోకి రింగ్ కి సంబంధం ఉందా, లేదు కదా. అలానే రిలేషన్ లేదని చెప్పలేము, ఉంది అని చెప్పలేము. సో ఇది కూడా మనం కంక్లూడ్ చేయలేము. సో నైదర్ వన్ నార్ టూ. నెక్స్ట్, సో యూసిటి కదా. యూసిటి
సారీ, యూసిటి. ఓకే, ఇక్కడ ఈ ఉంది యూ పక్కన, అంటే ఇక్కడ యూ పక్కన సి ఉంది, ఇక్కడ ఏం రావాలి, డి రావాలి. సో ఎస్ఆర్ కదా, సో ఆర్యుడి. ఆర్యుడి ఎక్కడుందమ్మా, థర్డ్ ఆప్షన్ లో ఉంది ఆర్యుడి. మిగిలిన చెక్ చేయక్కర్లేదు, ఇక్కడ తెలిసిపోయింది మన ఆన్సర్ ఏంటో. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టార్ కి 4 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి, ఇందులో 6 ఉన్నాయి, ఇందులో 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో ఇక్కడ మనకి 8 ఉండాలన్నమాట. సో 8 ఉన్నవి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఇందులో ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఉంది. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ దాంట్లో షేడ్ అయి ఉంది, ఇక్కడ షేడ్ అయి లేదు, షేడ్ అయి ఉంది, ఇక్కడ షేడ్ అయి లేదు, ఇక్కడ మనకి షేడ్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కూడా కాదు, సో థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏబి, సిబి, డిసి, డిఈ. సో ఇప్పుడు ఎలా రావాలి మనకి, ఈఎఫ్ గా రావాలి. అది మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. ఓకే కదా, ఒక లెటర్ వదిలేసి నెక్స్ట్ లెటర్ కంటిన్యూషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియన్ రాయల్ బెంగాల్ టైగర్, ఆస్ట్రేలియాలో యానిమల్ ఏంటి, క్యాంగరూ. సింపుల్ క్వశ్చన్స్ ఏమో జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టుకోవాలి. సో ఇండియన్ కి నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్, అలానే ఆస్ట్రేలియాకి క్యాంగరూ నేషనల్ యానిమల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ రండి, ఏమవుతుంది, ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది, అంటే ఫస్ట్ 90 డిగ్రీ షిఫ్ట్ అయింది కదా, మళ్ళీ 90 డిగ్రీ షిఫ్ట్ అయింది, మళ్ళీ 90 డిగ్రీస్ షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఓకే, సో స్ట్రైట్ గా ఉంది, ఇది కిందకు ఉంది, ఇది 2 సైడ్స్ ఉంది, ఇది ఒకటే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 11 36 121 11 36 121 185 266. సో 185 కి 266 కి ఏంది డిఫరెన్స్, 6 minus 5 1, 16 minus 8 8, దీనికి 5 minus 1 4, 8 minus 2 6. సో ఇదేంటమ్మా 9 స్క్వేరేగా, ఇది 8 స్క్వేరేగా. సో ఇక్కడ ఏం రావాలి మనకి, 7 స్క్వేర్ రావాలి, 49. అంటే 121 minus 49, 11 minus 9 2, 11 minus 4 7. ఇక్కడ 72 రావాలి. ఇక్కడ 72 అంటే 72 మైనస్, ఇక్కడ 6 స్క్వేర్గా రావాల్సింది, 72 మైనస్ 36 36ఏగా. తర్వాత 5 స్క్వేర్ అంటే 25, 36 మైనస్ 25 11ఏగా. సో సాటిస్ఫై అయింది, 72 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఫార్మ్ FARM, ఫార్మ్ వచ్చి HDTPగా కోడ్ చేశారంట. సో 6 8 1 4 18 20 13 16. 6 plus 2 8, 1 plus 3 4, 18 plus 2 20, 13 plus 3 16, plus 2 plus 3 plus 2 plus 3 చేశారు. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఫుడ్. ఫుడ్కి వచ్చి 6 O15 O15 D4. ఫస్ట్ మనం +2 చేయాలి, 6 plus 2 అంటే 8, 8 అంటే H, Hతో
3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 15 + 3 అంటే 18. 18 అంటే ఆర్. హెచ్ఆర్ మనకి ఒక ఆప్షనే ఉంది, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. మీరు దీన్ని చెక్ చేయక్కర్లేదు. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ ఎంబెడెడ్. ఒక ఫిగర్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఒక దాంట్లో ఆ ఫిగర్ ఇచ్చిన ఫిగర్ ఉంది అంటున్నారు. ఫస్ట్ ఫిగర్ లో చూడండి, నెక్ కింద స్ట్రైట్ గా ఇచ్చారు లైన్. మనకి స్ట్రైట్ గా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ దాంట్లో జాయిన్ చేసేసారు, ఈ పార్ట్ ఇవ్వాల ఇక్కడ. ఓకే, సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, మనకి ట్రయాంగిల్ కింద రావాలి కానీ పైన ఇచ్చారు. 3 ఆప్షన్స్ కాదు అంటే ఫోర్త్ ఆప్షన్ లో ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ ఉంది. ఇది మనకి ఇచ్చిన ఫిగర్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13, 17, 23. 13, 17, 23. 13 + 23 ఎంతమ్మా? 46. Is 36, not 46. 36/2 18. 18 నుంచి 1 తీస్తే మనకి మిడిల్ నెంబర్ వస్తుంది అనమాట. సెకండ్ దానికి చూడండి, 8 × 18/2 - 1. 2 ones, 8 + 18. 2 4, 2 9s. 9 8 × 12 అమ్మ. జస్ట్ అంతేలే, కరెక్టే. 9 + 4 13. 13 - 1 12. సో ఫస్ట్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్ బై 2 - 1 చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సో ఇది చూడండి, 17 + 15 ఎంత? 20. 12 32. 32/2 ఎంత? 16. 16 - 1 21 కాదుగా. సెకండ్ ఆప్షన్ చూడండి, 18 + 28 46. 46/2 ఎంత? 23. 23 - 1 22 వేగా. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఒకసారి, 18 + 28/2 - 1. 2 ones, 2 9s, 2 14s. 14 + 9 23. 23 - 1 24. Okay, satisfied? Sorry, 23 - 1 22. Okay, next question. Mirror image. సో దగ్గరవి దగ్గరగానే ఉంటాయి, దూరంవి దూరంగానే ఉంటాయి. ఓకే, మిర్రర్ కి ఏదైతే దగ్గరగా ఉందో రిఫ్లెక్షన్ లో కూడా అదే దగ్గరగా ఉంటుంది మిర్రర్ కి. అండ్ ఆపోజిట్ గా ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూడండి, ముందు ట్రయాంగిల్ వచ్చింది. ట్రయాంగిల్ మనకి లాస్ట్ లో ఉంది కాబట్టి లాస్ట్ లో రావాలి. కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, ఈ ఆరో పైకి ఉండాలి, కిందకి ఇచ్చారు. ఇది షేడ్ అయి ఉండాలి, షేడ్ అయి లేదు. అవునా? నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. అసలు షేడ్ అయి ఉందా మనకి? ఉంది. కానీ ఇది ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఇది అప్పుడే కరెక్ట్ అవుతుంది. సో ఇది రాంగ్.
నెక్స్ట్ ఫస్ట్ డివిజన్ ఇచ్చారు. 7/5 పాసిబుల్ అవుతుందా? అవ్వదుగా. ఈ ఆప్షన్ తీసేయి. సెకండ్ ఆప్షన్ చూడు. 7 + 5 - 4/2 - 3. 2 1s 2 2s. 5 -2 -3 -5. మిగిలింది 7గా. వాడు ఇచ్చిన 7గా. కరెక్ట్. 19th క్వశ్చన్ చూడమ్మా. కంఫర్ట్ COMFORT. కంఫర్ట్ ని FMOCTRO. ఏం చేశారు? దీన్ని రివర్స్ రాశారు, దీన్ని రివర్స్ రాశారు. సో ఫారెన్ అప్పుడు ఏమవుతుంది? FOREIGN ఏమవుతుంది? EROFNGI. సో ఇలా రాయాలి విడివిడిగా. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో RALMT కదా. సో LMTRA LM. సో MTRA లేదు, MTRA లేదు, MTRA ఉంది, MTRL ఉంది. థర్డ్ ఆప్షన్. ఇంతకుముందు కూడా చేస్తున్నాం, ఇది గుర్తుండొచ్చు. ఇది అసలు అవ్వదు, ఎందుకంటే పొజిషనే మారిపోయింది. ఇంకొక డాటర్ సర్కిల్ షేడ్ చేయండి, షేడ్ చేయండి. షేడ్ అయింది, షేడ్ అయింది. షేడ్ చేయండి సర్కిల్, షేడ్ చేయండి సర్కిల్. సేమ్ ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు, ఒక దాంట్లో పేపర్ కటింగ్ లాగా ఇచ్చారు అనమాట ఇది. సో రెండు డార్క్ అయ్యాయి, రెండు డార్క్ అయ్యింది. కింద షేడ్ అవ్వలేదు, షేడ్ అయ్యింది. ఓకే, కాబట్టి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఇది ఎందుకు కాదంటే ఇక్కడ స్టార్టింగ్ మనకి డార్క్ అనేది రాదు. ఇక్కడ డార్క్ వచ్చిన రెండు డార్క్ చేసేసారు, మనకి ఇది ఒక్కటే డార్క్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. నో స్ట్రిక్ ఈజ్ ఎ లైన్. Some lines are bands. All bands are flashes. Some flashes are streaks. దీనికి సంబంధం ఉందా? అసలు లేదు. నో ఫ్లాష్ ఈజ్ ఎ లైన్. నో ఫ్లాష్ ఈజ్ ఎ లైన్ కాదుగా, సమ్ ఫ్లాషెస్ ఆర్ లైన్స్ కదా. సో ఇది కూడా తప్పు. సో నెయిదర్ 1 nor 2. 23 చూడండి. 239, 127, 212. సో 127 + 212 ఎంతమ్మా? 339. 339 - 100గా 239. సెకండ్ ఆప్షన్ చూడండి. 96, 64, 132. 64 + 132, 196. 196 - 100గా 96. సో సాటిస్ఫై అయ్యిందిగా. సో 132, 240 ఎంత? 370. 370 - 100 నాట్ ఈక్వల్ టు 262గా. ఫస్ట్ ఆప్షన్ తప్పు. 76 + 181, 257. 257 - 100 140 కాదుగా. నెక్స్ట్ ఇది చూడండి. 89, 178, 17, 16, 267. 267 - 100 167గా. అదేగా వాళ్ళు కూడా ఇచ్చింది. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. 24th క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్ అగైన్. సో ఇక్కడ సర్కిల్ షేడెడ్ ఉంది, ఇక్కడ షేడ్ అయ్యలేదు, తప్పు. సర్కిల్ షేడెడ్ అయింది, షేడెడ్ అయ్యింది, ఓకే.
ట్రయాంగిల్ ఉల్టా ఉంది, ఎంటీగా ఉంది, ఓకే. అండ్ పెంటగాన్ ఉల్టా ఉంది, ఓకే. అగైన్ పెంటగాన్, షేడెడ్ ట్రయాంగిల్ 0. ఫస్ట్ పార్ట్ వరకు ఓకే. సెకండ్ పార్ట్ చూద్దాం రండి. షేడ్ అవ్వలేదు, షేడ్ అవ్వలేదు. షేడెడ్ ట్రయాంగిల్, షేడెడ్ ట్రయాంగిల్, షేడెడ్ పెంటగాన్, షేడెడ్ పెంటగాన్, షేడ్ అవ్వని పెంటగాన్, షేడ్ అవ్వని పెంటగాన్, షేడ్ అవ్వని ట్రయాంగిల్, షేడ్ అవ్వని ట్రయాంగిల్, షేడ్ అయిన సర్కిల్, షేడ్ అయిన సర్కిల్. మ్యాచ్ అయిందిగా. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. హీరోస్, HEROES, హీరోస్ ని ఎలా రాశారు? LBVLBW. 8, 12, 5, 2, 18, 22, 15, 12, 5, 2, 19, 23, 8 plus 4, 5 minus 3, 18 plus 4, 15 minus 3. మళ్ళీ 5 minus 3, 19 plus 4. అంటే ఓవెల్స్ కి -3 చేశారు, కాన్సోనెంట్స్ కి +4 చేశారు. కిడ్నాప్, కాన్సోనెంట్స్ +4 కదా. 11 plus 4 అంటే 15. 15 అంటే ఓతో స్టార్ట్ అవ్వాలి, ఓతో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దట్స్ ఆల్. 25 క్వశ్చన్స్ రీజనింగ్ PYQs అయిపోయింది ఈ వీడియోతో. సో ఈ వీడియో కనుక యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చెప్తాను.